విజయవంతంగా నిర్వహించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు జీవీఆర్ శాస్త్రి గారు సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే. శాస్త్రి గారు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఆపరేషన్ సింధూర్ అంటే అయిపోయింది, కరెక్టే. వాళ్ళు మనం అనుకున్నట్టుగా సాధించాం. కానీ పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుంది అనేది, పాకిస్తాన్ డెఫినెట్ గా రిటాలియేట్ చేస్తుంది. మనకున్న రిపోర్ట్స్ ని బట్టి ఏంటంటే వాళ్ళు రిటాలియేట్ చేస్తారనే తెలుస్తుంది. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇండియాలో ఒక 7-8 టార్గెట్స్ చేయాలనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అదేంటంటే మీద పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ పెద్దగా అవసరం లేదు. పాకిస్తాన్ మిలిటరీ రన్ చేస్తుంది కాబట్టి ఎక్కువ పెద్దగా గవర్నమెంట్ తో కనెక్షన్ ఉండదు. మన ఇండియాలో కాదు. ఇండియాలో అయితే గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఆర్మీ చేయదు. కానీ వాళ్ళు చేస్తారన్న ఎందుకంటే మనకున్న అక్కడ రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే వాళ్ళు చేస్తారని. కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కువ ఉంది. ఆ ప్రెషర్ చైనా కూడా పెద్దగా దీని మీద, చైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం. అంటే ప్రెషర్ అంటే ఏ విధమైన ప్రెషర్ అని అనుకోవాలి? ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలని వాళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. ఎందుకంటే అక్కడ క్లారిటీ లేదు. వాళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే మేము అసలు మా దాంట్లోకి ఏవి రానివ్వని ఉన్నారు. వాళ్ళ మాట పాకిస్తాన్ ఆక్యుపైడ్ పిఓకేలో కొట్టామంటే పోనీ దానికి ఏదో కొంచెం మనం జస్టిఫై చేయొచ్చు. కానీ మనం పాకిస్తాన్ లో కూడా కొట్టాం. పాకిస్తాన్ కూడా వాళ్ళ జైషే అహ్మద్ మసూద్ అజర్ చనిపోయాడనే స్పష్టంగా తెలుస్తుంది. అతని తరపున ఏదో ఉన్నారు కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అతను కూడా చనిపోయాడు, అతని ఫ్యామిలీ చనిపోయింది. ఆల్మోస్ట్ 74 పీపుల్ చనిపోయారు. అతను రాత్రి ఏం జరిగిందంటే అతను ముల్తాన్ నుంచి బావల్పూర్ యూనివర్సిటీకి వచ్చాడు. బావల్పూర్ యూనివర్సిటీలో అతను జల్సా చేసి, బావల్పూర్ యూనివర్సిటీలో జల్సా చేసి అక్కడి నుంచి అతని హెడ్ క్వార్టర్ లో బావల్పూర్ లో హెడ్ క్వార్టర్కి వచ్చాడు. వచ్చి బావల్పూర్ నుంచి వెళ్ళిపోవాలి. కానీ రాత్రి 11:30కి కూడా అతను బావల్పూర్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళిపోలేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన కార్లు ఏంటంటే వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు ప్రాపర్ గా పార్క్ చేసేసారు. అంటే అక్కడ స్టే చేయడానికి వీలుగా ఆ కార్ని పార్క్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్డ్ గా మన ఇండియాకి వచ్చింది. సో అందుచేత బావల్పూర్ లో అయితే కనుక డెఫినెట్ గా ఇచ్చేసాడు. ఇది అతనైతే దొరికాడు. బావల్పూర్ అతన్ని వీళ్ళు చెప్పట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. కానీ నాకైతే అనుమానం ఏంటంటే అతను కూడా మృత్యువాత పడ్డాడు. ఎందుకంటే IC-814 మెయిన్ మాస్టర్ అతనే మెయిన్. అతను అంటే మసూద్ ఇంతకు ముందు కూడా ప్రెస్ నోట్ విడుదల చేయడం, నా కుటుంబాన్ని మొత్తం చంపేశారు, నేను వదిలిపెట్టను భారత్ ను, ఈ ప్రెస్ నోట్ మరి ఉద్దేశించి ఏమనుకోవాలి అసలు? అంటే ఇప్పుడు ఆ ప్రెస్ నోట్ వీళ్ళు కావాలని రిలీజ్ చేసి ఉంటారు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అన్ని ఆర్టికులేట్ చేస్తారు. మనకున్న ఇన్ఫర్మేషన్ చాలా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అబ్సల్యూట్ గా ఇచ్చేసారు. ఇందులో డౌట్ లేదు. అంటే ఏ మార్చడానికి ఆ ప్రెస్ నోట్ విడుదల చేశారని అనుకోవాలా? వాళ్ళని ఏదో జస్ట్ డైవర్షన్. కానీ అక్కడ ఆకారం బావల్పూర్ లో జరిగింది అయితే మాత్రం చాలా పెద్దది. అన్నిటికంటే చాలా పెద్దది బావల్పూర్. మెండ్రే అని చెప్పి లాహోర్ కి 30-40 కిలోమీటర్స్ చేశారు. అక్కడ ఒకటి చాలా పెద్దది చేశారు. సో జైషే అహ్మద్ కూడా చాలా విపరీతంగా నష్టం అయితే జరిగింది వాళ్ళకి, ఇందులో డౌట్ లేదు. 215 మంది నుంచి 300 మంది దాకా చనిపోయారు. టెర్రరిస్టులు 300 మంది దాకా చనిపోయారని మాత్రం ఉంది. నేను ఇవాళ వాళ్ళు ఆల్రెడీ ఫ్యూనరల్ జరుగుతుంది. సో 100 మంది అంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది మరణించి ఉంటారని అనుకోవాలి. అంతే, వాళ్ళు ఫ్యూనరల్ చేస్తున్నారని అనుకోవాలి. అంటే 300 మంది పైన జరుగుతుంది. కానీ మనం ఏంటంటే అలర్ట్ గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవాళ ఎనదర్ 3 days మాత్రం చాలా క్రూషియల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాక్ స్టెప్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ఏ రకంగానే ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అంత స్ట్రెంగ్త్ కాదు. కానీ వాళ్ళ ప్రజలకి అంటే వాళ్ళ దేశానికి, ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది. కానీ ఆర్మీకి ఒక దేశం ఉంది. సో అలాంటి ప్రాధాన్యత సంతరించుకుని మేము పెద్ద ప్రపంచంలో కల్లా మేమే హైయెస్ట్ ఆర్మీ అని వాళ్ళు ఫేక్ ప్రచారం చేసుకుంటారు ప్రజల్లో. వాళ్ళకి ఏంటంటే 80% బడ్జెట్ తీసుకుంటారు. సో ఇప్పుడు అవన్నీ పోతాయి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తల తీసేసినట్టు అయిపోయింది. ఏంటంటే ఇంత దారుణంగా మనం అన్ని స్థావరాల మీద దాడి చేయడం, అది కూడా మెరుపు దాడి చేయడం,
ఉమ్, ఏమి తీయకుండా వాళ్ళు ఏవో క్లెయిమ్ చేస్తున్నారు, మనం 5 ఫ్లైట్లు పడగొట్టేసామని అవని. ఉమ్, మన వాళ్ళు ఎవరు బోర్డర్ దాటి వెళ్ళారు. ఉమ్, మన బోర్డర్ దాటి వెళ్ళి అన్ని మనకి అన్ని మిసైల్స్ తోనే అయిపోయింది. ఉమ్, సో అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అది అర్థం చేసుకోవడానికి టైం పట్టేసింది. వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు ఊహించలేక మూలాన్ని ఇదంతా ఇంత గోల జరిగింది. ఉమ్, సో మోస్ట్లీ ఇవాళ చేస్తారంటే ఇవాళ కూడా చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఇవాళ రిటాలియేట్ చేస్తారని నా అనుమానం. ట్రై చేస్తారు. ఉమ్, అది ఎంతవరకు చెప్పలేము, కానీ రిటాలియేషన్ అంటే ఇవాళ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉమ్, వాళ్ళకి ఇంటర్నేషనల్ అయితే సపోర్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు సౌదీ ఎంబసీ, సౌదీ గవర్నమెంట్ నుంచి, చైనా గవర్నమెంట్ నుంచి ఆలోచిస్తారు ఎక్కువ. ఉమ్. ఎందుకంటే చైనా కానీ సౌదీ గవర్నమెంట్